హోటల్ స్టైల్‌లో టమాటా చట్నీ. దీన్ని అన్నం, చపాతీ, రొట్టె, దోస, ఇడ్లీ మరియు ఉప్మాలోకైతే చెప్పక్కర్లేదు. హోటల్ స్టైల్ అని చెప్తున్నాను కానీ, మనం ఇంట్లో తయారు చేసుకుంటే హోటల్ టేస్ట్ కంటే రెట్టింపు రుచితో ఇంట్లో తయారు చేసుకోవచ్చనమాట. దీన్ని ఎలా తయారు చేసుకోవాలి? కావాల్సిన పదార్థాలేంటో చూద్దాం. ఇప్పుడు కొన్ని అంటే ఒక గుప్పెడు మిరపకాయలు తీసుకోండి. నిమ్మకాయ సైజంత చింతపండు, 6-7 టమాటాలు తీసుకోండి. మీడియం సైజ్ అయితేనేమో 6, ఇంకా చిన్నగా ఉంటే 7 తీసుకోండి. 10-12 వరకు ఎల్లిపాయలు, 2 టేబుల్ స్పూన్ల నువ్వులు, 2 టేబుల్ స్పూన్లు తీసుకోండి. ఆ తర్వాత 1 కప్పు వేరుశెనగ గుళ్ళు, తర్వాత కొద్దిగా కొత్తిమీర కడిగేసుకొని తీసుకోండి. ఆ తర్వాత కొంచెం కరివేపాకు. వీటన్నింటిని ఒక గిన్నె తీసుకోవాలి. గిన్నె తీసుకున్న తర్వాత మిరపకాయలన్నింటినీ తుంచి వేసుకోండి. కట్ చేసుకునే దానికన్నా మొత్తం తుంచి వేసుకోవాలి. అలా మొత్తం తుంచి వేసుకున్న తర్వాత టమాటాలు ఉంది కదా, టమాటా దగ్గర కాడ దగ్గర తీసేసుకోండి. అన్ని కాడల దగ్గర తీసేసుకున్న తర్వాత మంచిగా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వాటన్నింటిని మిరపకాయల్లో వేసేసుకోండి. ఇప్పుడు ఎల్లిపాయలు వేసుకోవాలి. పొట్టు తీసుకొనైనా వేసుకోవచ్చు, తీయకుండానే వేసుకోవచ్చు, మీ ఇష్టం. ఇప్పుడు కొద్దిగా కట్ చేసుకున్నటువంటి కొత్తిమీర, తర్వాత కరివేపాకు, ఆ తర్వాత కొంచెం ఆయిల్ వేసుకోవాలి. 3-4 టేబుల్ స్పూన్ల ఆయిల్ పడుతుంది, వేసుకోండి. ఆ తర్వాత కొద్దిగా పసుపు, కొంచెం ఉప్పు, అంటే స్పూన్ కంటే కొంచెం ఎక్కువ వేసుకోండి. ఎందుకంటే రుచి చూసుకున్న తర్వాత మళ్ళీ కొద్దిగా వేసుకోవచ్చు కాబట్టి ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ లేదా టేబుల్ స్పూన్నర వేసుకోండి. తర్వాత కొద్దిగా 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకొని స్టవ్ ఆన్ చేసి గిన్నె పొయ్యి మీద పెట్టుకోండి. పెట్టేసుకొని ఒకసారి కలిపేసుకున్న తర్వాత దాని మీద మూత పెట్టేసి ఒక 5-10 నిమిషాలు అలా వదిలేయాలి. ఇప్పుడు చింతపండు ఉంది కదా, దాన్ని 2-3 సార్లు కడిగేసుకున్న తర్వాత దాంట్లో కొద్దిగా వాటర్ వేసి పెట్టుకోండి. పక్కన మరొక పొయ్యి వెలిగించి పాన్ పెట్టేసుకొని నువ్వులు, పల్లీలను వేయించుకుందాం. ఇప్పుడు గిన్నె కొంచెం వేడైన తర్వాత నువ్వులు వేసుకోండి. మరీ వేడైన తర్వాత వేస్తే నువ్వులు మొత్తం చిట్లి పక్కకి వెళ్ళిపోతాయి కాబట్టి ఇట్లా చూసి కొంచెం గోరువెచ్చగా అవ్వగానే మనం వేసేసుకున్నట్లయితే మంచిగా నువ్వులు వేగిపోతాయి అనమాట. నువ్వులు వేయించేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు: వేడిగా ఉన్నటువంటి పెనం మీద నువ్వులు వేయకూడదు. స్లోగా అప్పుడే వేడెక్కుతున్న దాని మీద వేసేసుకొని ఒక మూత పైన పట్టేసుకొని నువ్వులు వేయించుకున్నట్లయితే అవి చిట్లకుండా ఉంటాయి అనమాట. అవి జాగ్రత్తగా చిట్లకుండా చేసుకోవచ్చు. అలాగే లో ఫ్లేమ్ లో పెట్టే నువ్వులను వేయించుకోవాలి. నువ్వులు కానీ పల్లీలు కానీ లో ఫ్లేమ్ లో పెట్టే వేయించుకోవాలన్నమాట. ఇలా బాగా వేగిన తర్వాతనే మనకు టేస్ట్ బాగుంటుంది. నువ్వులు పచ్చిగా ఉన్నా లేదా మాడిపోయినా రుచి అనేది మారిపోతుంది అనమాట. ఇప్పుడు పల్లీలు కూడా వేయించుకుందాం. అవి వేగిన పక్కకు తీసేసుకొని పల్లీలు వేసుకోండి. ఇప్పుడు ఒకసారి ఇక్కడ మనం పెట్టేసుకున్నటువంటి మిరపకాయ టమాటాలను ఒకసారి చూసినట్లయితే చూడండి, వాటర్ మొత్తం ఊరుతున్నాయి కదా. ఇలా ఊరినప్పుడు మళ్ళీ ఒక్కసారి కలిపేసుకొని మూత పెట్టేసుకొని మరో 5 నిమిషాల పాటు మూసి ఉంచండి. ఈ చట్నీ ప్రాసెస్ మొత్తం అయిపోయేలోపు కనీసం ఒక 20 నిమిషాల టైం అనేది పడుతుంది. కాబట్టి మనం ఇది పెట్టేసుకొని మనం మిగిలిన పనులన్నీ చేసుకోవచ్చు అనమాట. పల్లీలు వేయించుకొని పక్కన పెట్టేసుకొని మళ్ళీ ఏదైనా పని చేసేసుకొని రావచ్చు. అంత ఈజీ ప్రాసెస్ అనమాట ఇది. కొంచెం ఓపికతో చేస్తే మనం అటు పనులు చేసుకుంటూ ఇటు చట్నీ చేసేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు చూడండి, పల్లీలు బాగా వేగిపోయినాయి కదా. వీటిని తీసుకొని పక్కన పెట్టుకోండి. వీటిని చల్లారిన తర్వాత పొట్టు తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో వాటర్ మొత్తం ఊరినాయి కదా. ఇలా ఊరినప్పుడు మళ్ళీ ఒక్కసారి కలిపేసుకోండి. మళ్ళీ ఒక 2 నిమిషాలు మూత పెట్టేసి ఆ తర్వాత చూసినట్లయితే ఇలా మొత్తం దగ్గర పడినప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకొని దాన్ని చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు చల్లారిన తర్వాత ఒక మిక్సర్ జార్ తీసుకొని అందులో నువ్వులు, పల్లీలు వేసేసుకుని మెత్తగా మిక్సీ పెట్టుకోండి. మిక్సీ పెట్టుకున్న తర్వాత చల్లారినటువంటి మిరపకాయ టమాటాలను ఇందులో వేసుకోవాలి. అలా మొత్తం వేసేసుకున్న తర్వాత కింద నుంచి పై వరకు మొత్తం ఒకసారి కలుపుకోవాలి. ఎందుకంటే కింద పల్లీల పొడి ఉంది కదా, దాన్ని కూడా పైకి అనేసుకున్న తర్వాత మనం చింతపండు రసం చేసుకున్నాం కదా, ఆ చింతపండు రసాన్ని ఇందులో వేసుకోండి. ఈ టైంలో వేసుకుంటేనే మనం మిక్సీ పట్టుకున్నప్పుడు మొత్తంగా మెదిగిపోతుంది అనమాట. ఒకే లెవెల్లో మెదిగిపోతుంది. అంటే రోట్లో నూరుకుంటే ఏ విధంగా వస్తుందో ఆ విధంగా వస్తుంది అనమాట. లేదు మేము ముందుగా మిరపకాయలు, టమాటాలు వేసుకొని మిక్సీ పట్టుకుంటామంటే కింద ఉన్నది మాత్రం పేస్ట్ లాగా తయారవుతుంది. పైన మళ్ళీ వాటర్ వేసుకొని చేసుకుంటే ఆ పేస్ట్ మళ్ళీ ఇది కలిపేసి ఒక రకంగా తయారవుతుంది. కాబట్టి మొత్తం ఒకేసారి వాటర్ కూడా వేసేసుకొని మనం చేసుకున్నట్లయితే ఇలా రోట్లో నూరుకుంటే ఏ విధంగా స్ట్రక్చర్ వస్తుందో ఆ విధంగా వస్తుంది అనమాట. ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. దీనికోసం మనము ఇప్పుడు రుచి చూసుకోండి.
ఉప్పు తగ్గిన పులుపు తగ్గిన ఈ టైంలో యాడ్ చేసుకోవచ్చు అనమాట. కొంచెం ఉప్పు తగ్గింది నేను వేసిన దానికి, అందుకని ఇంకొంచెం ఉప్పు యాడ్ చేసుకొని కలిపేసుకోండి. ఒకవేళ పులుపు తగ్గినా కూడా ఈ టైంలో వేసేసుకొని కలుపుకొని మనం ఇప్పుడు పెట్టుకోవాలి. ఇప్పుడు పోపు రెడీ చేసుకుందాం. దానికోసం గిన్నె పొయ్యి మీద పెట్టేసుకోండి. ఎల్లిపాయలు ఉంటాయి కదా, వాటిని పొట్టు తీసేసుకొని కొంచెం నలిపినట్టు చేసేసి వేసుకోండి. దాంట్లో 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసేసుకొని, అంటే మీరు మినపప్పు శనగపప్పు తింటాము అనుకుంటే ఖచ్చితంగా ఇందులో వేసుకోవచ్చు. మా ఇంట్లో తిన్నారు కాబట్టి నేను వేయట్లేదు. ఆ తర్వాత ఆవాలు జీలకర్ర వేసేసుకోండి. ఇవి వేగిన తర్వాత ఎండుమిరపకాయలు 3-4 ఎండుమిరపకాయలు వేసేసుకుందాం. ఎండుమిరపకాయలు వేసేసుకొని అవి కూడా బాగా వేగిన తర్వాత ఒక గిన్నె పట్టుకొని అడ్డు పట్టుకొని కరివేపాకు వేసుకోండి. లేదంటే పైకి చిక్కుతుంది ఆయిల్ కాబట్టి ఒక గిన్నె అడ్డు వేసుకొని కరివేపాకు వేసేసుకోండి. ఇప్పుడు పోపు రెడీ అయిపోయింది కదా, ఇప్పుడు మనం దాన్ని తయారు చేసుకున్నటువంటి చట్నీలో కలిపేసుకుందాం. రెడీ అయినటువంటి చట్నీలో ఈ పోపు మొత్తం వేసేసుకొని బాగా కలుపుకోండి. చూసారు కదా ఎంతో బాగుంటుంది ఇది. మనం అన్నంతో తిన్నా, చపాతీతో తిన్నా, దేంతో తిన్నా బాగుంటుంది. టిఫిన్స్ అన్నింటిలోకి బాగుంటుంది కాబట్టి ఒక్కసారి మీరు ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్ అండ్ సబ్స్క్రైబ్.